భోలే బాబా విషయంలో నేను 122 మంది అమాయక హైందవ ప్రజలు చనిపోయినప్పుడు ఈ కరుణకర్ సుగుణ కానీ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కానీ ధర్మరక్షణ అయిన ఆ వ్యక్తి కానీ ఎక్కడ ఉన్నారు? ఒక పాస్టర్ మాటలు చిన్న తప్పు చేస్తేనే అరిచి గీపెట్టే కరుణకర్ సుగుణ కావచ్చు, ట్రోలింగ్ చేసే కరుణకర్ సుగుణ కావచ్చు, ఈరోజు 122 మంది అమాయక హైందవ ప్రజలు ప్రాణాన్ని విడిచిపెట్టినప్పుడు ఎక్కడున్నారు మీరు? ఏమి వారి ప్రాణం మీకు లెక్కలేదా? అదే క్రైస్తవ ఆచార ప్రకారంగా అంతమంది చనిపోయి ఉంటే ఈరోజు ఎన్ని మాటలు మీరు అనేవారు. అలాగని మీకు అనాలని మాట కాదు, కానీ లక్షల్లో జనాలు గుమ్ము కూడుతున్నారు, మీటింగ్ చేస్తున్నారు, కానీ ఎక్కడ ఒక ప్రాణం పోయినట్టు లేదే. మరి 50,000 60,000 కూడుకున్న ఆ స్థలంలో 122 మంది చనిపోవడం ఏంటి? నాకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే, దేవునిని నమ్మటం ద్వారా ఎన్ని లక్షలు గుమ్ము కూడినా ఇటువంటి ప్రాణ నష్టం జరగదు. మనిషిని నమ్మటం ద్వారా ఇలాంటి ప్రాణ నష్టం జరుగుద్దని మనం అర్థం చేసుకోవాలి. భోలే బాబా పాదంలో పడిన ఆ మట్టి తీసుకుంటే అద్భుతం జరుగుతుంది అనటం ఇది ఎంతటి ఘోరమైన మాట. మా ఏజెన్సీ ప్రాంతంలో ఉట్టి పుణ్యానికే బాడీ నుండి మేకులు కానీ గాజులు కానీ బాడీ నుండి తీస్తుంటారు, ఆయన దగ్గర ఏమి లేకపోయినా కూడా. మరి అలాంటిది ఒక మనిషి ఒక భ్రమను మనిషిలోని పుట్టించలేడా? ఒక మనిషికి సింపుల్గా మోసం చేయలేడా? ఇలాంటివి ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ మూఢనమ్మకం అనుకోవచ్చు, ఈ మూఢనమ్మకమైన భక్తి ఎక్కువ శాతం ఎవరు చేస్తున్నారు? కాబట్టి కరుణకర సుగుణ అలాంటి వాళ్ళ కొరకు నువ్వు ప్రజల్లో ఒక అవగాహన పుట్టించు. అంతేగాని నువ్వు పాస్టర్కి తిడితే నీకేం రాదు, క్రైస్తవులకి తిడితే నీకేం రాదు. ఒకవేళ ఏమైనా సాయం చేస్తే చేస్తారేమో డబ్బు ప్రకారంగా, ఇంకేమైనా కాదు. కానీ ఇలాంటి విషయాల్లో కొంత ప్రజల్లో ఒక అవగాహన తెస్తే అది అందరికీ మేలు. 122 మంది ప్రాణాలు పోవటం అంటే అక్కడ మన అక్కవో మన చెల్లివో మన తమ్ముడు ఉంటే మన పరిస్థితి ఏంటి? భోలే బాబా ఆ స్థలంలో మన అక్క మన చెల్లి ఉంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఈరోజు అక్కడో ఉత్తరప్రదేశ్లో జరిగింది, మన బంధువులు ఎవరు లేరు కాబట్టి నో టెన్షన్ అనుకుంటాం. కానీ అక్కడున్న ఆ పిల్లలు చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత ఆవేదన పడుతుంటారు మీరు అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఆ పిల్లలు ఎంత ఆవేదన చెందుతుంటారు మీరు అర్థం చేసుకోండి. కాబట్టి అటువంటి విషయంలో చేతనైతే మీరు అవగాహన తెస్తారని